రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఇవాళ మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ శ్రీశైల్ గారు. నమస్తే. మార్నింగ్. ఎటువంటి పరిణామాలు నెలకొన్నాయో మనం చూస్తున్నాం. మళ్ళీ కూడా అంటే లగచర్లకు సంబంధించి నిజంగా అక్కడ వివాదం ఏదో సమస్యపోయిన పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కనిపించట్లేదు. మొత్తం వందల మంది పోలీసుల పహారా మధ్య ఎట్టి పరిస్థితుల్లో భూసేకరణ చేసి తీరుతామనే ఒక వైఖరిని ప్రభుత్వం అవలంబిస్తుంది. అక్కడ ప్రజలు, రైతులు ఎంత స్థాయిలో వ్యతిరేకించినా కూడా, కంటిన్యూస్గా ఆందోళనలు చేసినా కూడా, నిన్న కూడా వాళ్ళు ఆందోళన చేశారు, నిన్న కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా మనం ఇక్కడ ఒకసారి ఫోటోగ్రాఫ్స్ గమనించినట్లయితే వందల మంది పోలీసులు ఒక పోలీస్ యాక్షన్ వాతావరణాన్ని తలపిస్తున్న పరిస్థితి. అంటే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేకించినా కూడా ఎందుకోసం ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది అని అంటే ఏం మాట్లాడుకోవాలి? గారు, ఇప్పుడు లగచర్లలో గతంలో ప్రజలందరూ తిరగబడి కలెక్టర్ గారు వెళ్ళినా కూడా కలెక్టర్ గారి పట్ల కూడా నిరసన తెలియజేసి ఆయనకు వెనక్కి మళ్ళిన సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వం ఎంతో అప్రతిష్ట పాలైంది. ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు, మేము నోటిఫికేషన్ ఉపసంహరిస్తున్నామని చెప్పి 4,500 ఎకరాలలో ఒక 1,300 ఎకరాలకి నోటిఫికేషన్ ఉపసంహరించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీకి బాకాలు మీడియా కానీ దాన్ని చాలా విపరీతంగా ప్రొజెక్ట్ చేసి, హైలైట్ చేసి, రైతుల, గిరిజనుల వాళ్ళ ఆందోళన మేము అర్థం చేసుకున్నాము అని చాలా విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, ఈరోజు లగచర్ల మా వికారాబాద్ జిల్లా కొడంగల్ కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ లగచర్లలో రోటిబండ తాండాలో మొత్తం పోలీసు పహారా ఒక అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ ప్రజలు ఎంతమంది ఉన్నారో పోలీసులు అంతమంది ఉన్నారు ఈరోజు కొడంగల్ కాన్స్టిట్యున్సీలో. స్వేచ్ఛ గారు, ఇది చాలా దీన్ని ప్రజాపాలన, స్వేచ్ఛావాయువులు వీచే పాలన అని రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చే మీడియా కానీ, మేధావులు కానీ అనుకుంటే అది పిల్లి కళ్ళు మూసుకుని నేను పాలు తాగుతున్నాను అని అందరూ అనుకుంటారు అని అనుకునే ఒక సామెత నాకు గుర్తొస్తా ఉంది. చాలా 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 తీవ్రమైన నిరసన వ్యక్తమైతా ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా అసెంబ్లీలో నా జన్మ ధన్యమైంది, నేను ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకి అందరికీ న్యాయం చేస్తున్నానని ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త మాటలు మాట్లాడుతున్నారు. కానీ నువ్వు ఎస్సీలకి, ఎస్టీలకి న్యాయం చేస్తున్నావని అయితే నువ్వు రా కొడంగల్ కాన్స్టిట్యున్సీకి రా, రోటిబండ తాండాకి రా. అడ సాంజీబాయి ఎన్ని బూతులు తిడుతుందో నిన్ను, కిష్టిబాయి నీ మీద ఎన్ని రాళ్ళు వేస్తుందో, బాల్కీబాయి నీ మీద ఎంతగా ఆమె ఆగ్రహము, ఆక్రోశము, ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తుందో ఈరోజు అర్థమవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది. ఈరోజు నేనొక్కనే కాదు స్వేచ్ఛ గారు, అందరూ కూడా అడుగుతున్నారు. నిజానికి పార్టీలకు అతీతంగా ఈరోజు కొంచెమైనా ఆలోచించే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చేస్తున్నారో ఈ పని, ఇంత నిరసన వచ్చినా కూడా ఈ నిరసనని గమనించలేని, గ్రహించలేని తెలివి తక్కువ వాడైతే కాదు రేవంత్ రెడ్డి గారు. కానీ ఆయన ఒకటి ఏమనుకుంటున్నాడంటే, ఈ పదవి శాశ్వతం కాదు, రేపో మాపో నన్ను పీకేస్తారు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, వాళ్ళ సొంత మీడియాలలోనే ఆయన అగాధం లేదని ఎవరికైనా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది స్వేచ్ఛ గారు? అగాధం ఉంటేనే చెప్పుకోవాల్సి వస్తుంది లేదని. సో కాబట్టి ఏంటంటే ఇంతగా ఎప్పుడు పోతుందో తెలియదు. సో ఉన్న సమయంలోనే తాను, తన కుటుంబం బాగుపడాలా అనేది వేల కోట్ల రూపాయల అక్రమాలకి, కుంభకోణాలకి తెరదీయడము ఆయన యొక్క ప్రధాన లక్ష్యం తప్ప ఇంకోటి లేదు. దీంట్లో రాకెట్ సైన్స్ ఏమి లేదు. ఆయన మొదటి నుంచి కూడా ఆయన క్యారెక్టర్, ఆయన కెరీరే అక్రమార్జనతో మొదలైంది, అది కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఒక ఎక్స్పోనెన్షియల్ రేషియోకి అది పోయింది. ఆయన ధనదాహము తీరడం లేదు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ అధిష్టానము గమనించాలని కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ నాయకులు కానీ, సింపథైజర్స్ కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఓటర్లు కోరుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అది గమనించకపోతే రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. అది చాలా క్లియర్ గా ఉంది. అయితే ఒకటేంటంటే ఈరోజు ఎక్కడ కూడా అది పట్టణం అని లేదు, పల్లె అని లేదు, ఎస్సీలని లేదు, ఎస్టీలని, బీసీలని లేదు. ఏ కులానికి, ఏ ప్రాంతానికి, ఏ వర్గానికి, ఏ పార్టీ వారికి, ఏ ఆలోచనలు ఉన్న వారికి ఎవరికి కూడా విచక్షణ లేకుండా అందరినీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే కంటే కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి కుటుంబం
ఎస్ ఎస్ నిజానికి ప్రభుత్వంలో మిగతా క్యాబినెట్ మినిస్టర్లకు ఒక ఇద్దరు ముగ్గురు తప్ప పెద్ద సీన్ ఏం లేదాడా. ఎస్ సో ఎస్ రేవంత్ రెడ్డి కుటుంబము నిజానికి నేను ఒకటి అంటున్నా, రాహుల్ గాంధీకి అంటే ఇవాళ కొంచెమన్నా శ్రీశైల్ గారు అంటే ప్రభుత్వం అని మాట్లాడుకుంటా కుటుంబం అనాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అంటే ఇంతకాలం వేచి చూసిండ్రు అంతర్గతంగా కూడా ఎందుకు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఎందుకు అన్ని బయట పెట్టుకొని ఎందుకు రోడ్డున పడాలి అన్న పరిస్థితి ఓపిక పట్టిండ్రు. కానీ గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇక వేచి చూసే టైం అయిపోయిందనేదే క్లియర్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందా రేవంత్ రెడ్డి కూడా. ఇప్పుడు ఒకటే అండి, రేవంత్ రెడ్డికి ఒక లక్ష్యం ఉన్నది. ఆయనకు విపరీతంగా డబ్బులు సంపాదించుకోవాలి. రేపు కాంగ్రెస్ పార్టీ ఏమైతుందో తెలియదు, బీజేపీ పార్టీ రాణిస్తుందో లేదో తెలియదు. ఒక వేలాది కోట్ల రూపాయలు ఒక దగ్గర మూట కట్టుకొని రేపు ఏమైనా చేస్తాడా, పొలిటికల్ పార్టీ పెడతాడా. ఈరోజు ఎట్లయిపోయిందంటే ఒక చెత్త రోల్ మోడల్, ఎంత నోరేసుకుని ఎంత దురుసుగా అరిస్తే ఎంత అక్రమాలు ఎంత దౌర్జన్యాలు చేస్తే అంత హీరోయిజం వస్తుంది అన్నట్టు రేవంత్ రెడ్డి ఎదుగుదల ఒక బ్యాడ్ రోల్ మోడల్ సెట్ చేసి దాన్ని ఇప్పుడు తీర్మానం మల్లన్న లాంటి వాళ్ళు అందుకుంటా ఉన్నారు. అది చాలా దురదృష్టకరం రాజకీయాలకి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక మంచి పాలిటిక్స్ ఉండాలి, ప్రజల గురించి ఆలోచించే రాజకీయాలు ఉండాలి అనే ఒక ఆలోచన ధార ఇట్లాంటి నాయకులు అడ్డుకట్ట వేస్తానో చాలా దౌర్భాగ్యం, దురదృష్టకరం. అయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటారు, నిప్పులు చెరిగే వేసవితోనే తేనెలు కురిసే వానొస్తుంది, ఆకులు రాల్చే కాలంతోనే చిగురులు తొడిగే గడి వస్తుందని. తప్పకుండా మంచి రోజులు వస్తాయి. కాబట్టే ఎవరు కూడా అది నేనంటే ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఈరోజు ఉండి తెలంగాణలో అసలు 24 గంటలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది అంటే ఇదేమి ఒక అతిశయోక్తి కాబోదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద కాబట్టి ప్రజలు తెలంగాణ భవన్ కి క్యూ కడతా ఉన్నారు. అటు ప్రజాభవన్ గా మారిన ప్రగతి భవన్ కి ఎవరు పోవడం లేదు. ఎందుకంటే ఆడ దరఖాస్తుల మీద దరఖాస్తులు తీసుకోవడం తప్ప ఏమీ జరగడం లేదు. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కానీ ఈ తెలంగాణ ప్రజల గోస నిజంగా అర్థమయ్యే పౌర హక్కుల సంఘాలు కానీ మేధావులు కానీ లాయర్లు డాక్టర్లు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో రకరకాల జేఏసీలు సకల జనులు కష్టపడి త్యాగాలు చేసి పొట్టగట్టుకొని రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ తెచ్చిందో వాళ్ళందరూ ఈ రోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది స్వేచ్ఛ గారు. రైట్. ఇక మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత రజిత రెడ్డి గారు. రజిత గారు అంటే స్టిల్ లగచర్లకు సంబంధించి కావచ్చు ఎట్లా చూసినా కూడా ఒక ఆందోళనకరమైన వాతావరణమే. మనం మళ్ళీ ప్రజలని విసిగిస్తున్న పరిస్థితి, నిజంగా లిటరలీ చెప్పాలంటే విసిగిస్తున్నారు, వాళ్ళని ఆడిపోసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే రిపీటెడ్గా మళ్ళీ దరఖాస్తులు మన గ్రామ సభలో ఇచ్చినా అంటే అర్థం కావట్లేదు ప్రజలకి ఏం చేయాలి, ఎన్నిసార్లు ఇవ్వాలనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో అయినా సరే ఈసారి ఏదో మీ సేవకి ఎదురాడ దరఖాస్తులు తీసుకుంటాము, రేషన్ కార్డులకు సంబంధించి ముచ్చటగా 3వ సారి అని చెప్పేసి చూస్తున్నాం. అంటే ఒక చిత్తశుద్ధి లేకపోవడం అనేది అంటే పరిపాలనను అస్తవ్యస్తం చేస్తుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది అన్ని అంశాలకు సంబంధించి. డెఫినెట్గా కూడా తలక్రిందులైంది వ్యవస్థ అనేది. ఇలా ప్రజాస్వామ్యం లేదు, ఏం జరుగుతుందో ప్రజలకు ఒక అవగాహన లేకుండా పోయింది. ఇలా ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలి, ప్రజల పనులు మానుకొని దరఖాస్తుల మీద దరఖాస్తులు ఇచ్చి విసిగిపోయినరు. అంటే ఏ దరఖాస్తులు కూడా ఎలాంటి ఫైదా లేకుండా అయిపోయింది ప్రజలకు. నిజంగా తీసుకున్న దరఖాస్తులు గోప్యంగా అంటే ప్రజల సమాచారం అంతా సేకరించిన ప్రభుత్వము గోప్యంగా పెట్టుకోవాల్సింది పోయి రోడ్ల మీద దర్శనం ఇచ్చినాయి. మనం చూసినాం, పాన్ డబ్బాల్లో ఒక పొట్లాలు కట్టుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చిన వాళ్ళు. అంటే ప్రజల సమాచారాన్ని వీళ్ళు దాచిపెట్టాల్సిన ప్రభుత్వము ఇటు దరఖాస్తులు తీసుకోవడం, రోడ్ల మీద పడేయడం. ఒకసారి అనుభవం అయింది ప్రజలకు, మళ్ళీ 2వ సారి తీసుకున్నారు, 3వ సారి తీసుకున్నారు. దానివల్ల ఎటువంటి ప్రతిఫలాలు అందకపోగా ప్రజలు విసుగు చెందినరు. ఇలా 3-4 సార్లు దరఖాస్తులు తీసుకోవడం మరి దేనికి? ఇదంతా కాలయాపన, డైవర్షన్ పాలిటిక్సా? ఇంకా ప్రజలు కూడా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన ఏది కూడా చేయాలన్న ఆరాటం లేదు ఆయనకు, ప్రజల మీద ప్రేమ లేదు. ఎంతసేపు ఢిల్లీ పర్యటనలు, నిన్న 34 సార్లు పోయినని టీవీలో చూసినాం. అంటే యావరేజ్గా నెలకు 2 సార్లు పోతున్నాడు. ఆయన పోతున్నాడు వస్తున్నాడు కానీ ₹1 తీసుకొస్తలేడు. ఇక్కడ నుంచి ఫ్లైట్ ఖర్చులు వేసుకొని పోతున్నాడు తప్పిస్తే, ఇక్కడ నుంచి మూటలు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చొస్తున్నాడు తప్పిస్తే వాళ్ళ నుంచి ₹2 తీసుకొచ్చిన దాఖలాలు మనం చూస్తలేము. కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకని దీన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే ఇలా కానీ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అని ఇదంతా ఒకవైపు చర్చ జరుగుతుంటే వాళ్ళ అనుకూల మీడియాలో మాత్రం అదే ప్రధాన వార్త. వాళ్ళకి నిజంగా ఏ సమస్యలు ప్రధానం కాదు, ఏ సమస్యలు ఇంపార్టెంట్ కాదు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్యలో గ్యాప్ లేదు అనేది వాళ్ళకి
వాళ్ళు అట్లా సృష్టిస్తున్నారు కానీ నిజంగా పోయి ఆడ ఏ మెట్ల మీద కూర్చొని వస్తుండో అని ప్రజలకు ఒక అనుమానం ఉంది. ఇలా జార్ఖండ్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ దొరుకుతుంది కానీ తెలంగాణ ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ దొరకదంటే ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితి. ఇలా మన అస్తిత్వాన్ని, మన తెలంగాణ ఆకాంక్షల్ని వాళ్ళ కాళ్ళ కింద పెట్టొస్తున్నాడు అన్నట్టే కదండి. మనం ఎవరి దగ్గర నుంచి అయితే మన అస్తిత్వాన్ని కాపాడుకున్నామో మళ్ళా తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ కిందనే పెట్టబట్టే ఇలా తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం పోయి మాట్లాడొస్తున్నాడేమో అని ఒక ఆసక్తికరమైన అంశం ఉండే. ఇప్పుడు ఆయనకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదంటే ఇక ఈ తెలంగాణ ప్రజలు ఒక భయభ్రాంతుల్లో ఉండాలి. ఇలా కులగణన చేస్తే పొగుడతలేడు రాహుల్ గాంధీ, ఎస్సీ వర్గీకరణ చేసినా పొగుడతలేడు, రుణమాఫీ చేసినా పొగుడతలేడు అని అనుకుంటున్నాడు. కానీ ఏది కూడా సక్రమంగా జరగలేదని అధిష్టానానికి తెలుసు. అందుకే వాళ్ళకు ముఖం లేదండి. ఇలా బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి రోడ్డు మీదకి వచ్చి. మరి రాహుల్ గాంధీ తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరిగినా ఏదున్నా నేను వస్తా అని చెప్పిన మనిషి ఇలా తెలంగాణలో అడుగు పెడతలేడు. మొహం లేదండి, మొహం లేదు. రాహుల్ గాంధీకి తెలంగాణకు రావడానికి మొహం లేదు. ప్రజలు తరిమి కొడతారని వాళ్ళకి అర్థమైపోయింది. ఎప్పుడు కేసీ వేణుగోపాల్ రెడ్డితోనే మాట్లాడతాడా, సోనియా, రాహుల్, ప్రియాంక నన్ను ఎందుకు గెలవరు అని చెప్పి ఆయన అనుకుంటున్నాడట. ఆయన సన్నిహితులతోని ఎందుకు గెలవరు అని అంటే ఇక్కడ ఈ ప్రధాన సమస్యలు ఏమైనా చెప్తాడేమో అని వాళ్ళకు కూడా భయం ఏమున్నట్టుంది. అయితే తెలంగాణ మీద, తెలంగాణ ప్రాంతం మీద వివక్ష కనబడుతుంది. వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొచ్చేది తప్పిస్తే, ఇక్కడ నుంచి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చుడు తప్పిస్తే వాళ్ళ దగ్గర నుంచి ₹1 తీసుకొచ్చిన దాఖలాలు మనం చూస్తలేము. ఇలా ఎమ్మెల్యేలు డిన్నర్ మీటింగులు పెట్టుకొని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మరి వాళ్ళ పార్టీ నేతలే అసమ్మతి చూపిస్తుంటే ఇలా ముఖ్యమంత్రి గారికి ఎటు తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇటు ప్రజలను ఏమాత్రం ఎప్పుడో గాలికి వదిలేసిండు. పాలన కుంటుపడ్డది. సంవత్సర కాలంలో తెలంగాణ అధోగతి అంటే ఒకవైపు ప్రజలు రేవంత్ రెడ్డి పరిపాలన నుంచి మార్పు కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి నుంచి మార్పు కాంగ్రెస్ వాళ్ళు కూడా కోరుకుంటున్న పరిస్థితి క్లియర్ గా అనిపిస్తుంది. శ్రీశైల్ గారు ఒకవైపు నిజంగా విస్తరణ లేనట్టే అనేది ఒక స్పష్టత వచ్చినప్పటికీ కూడా, అంటే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి నిన్న ఏమీ చర్యలు ఏం తీసుకోలేదు. దాని గురించి పెద్దగా చర్చ జరిగిన దాఖలాలు కనిపించలేదు. క్లారిటీ కూడా వచ్చింది అంటే ఇప్పట్లో లేనట్లే అని చెప్పి. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఎవరైతే ఆశావహులు అయితే ఉన్నారో నిజంగా మంత్రివర్గ విస్తరణ జరిగితే పలానా మంత్రిత్వ శాఖ తీసుకుంటామని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళంతా కూడా సో ఇప్పుడేం జరగదు అని ఒక నిరాశలో కూరుకుపోయిన పరిస్థితి కనిపిస్తే ఎటువంటి వార్తలు ప్రసారం చేస్తున్నారు, ఎటువంటి వార్తలు ప్రచారం చేసుకున్నారు అంటే బ్యానర్ ఐటమ్గా త్వరలో మంత్రివర్గ విస్తరణ అనేది మనం చూడొచ్చు. అంటే ఎట్లా ప్రజలు కన్ఫ్యూజ్ చేయాలి అనే ఒకటి మాత్రమే వీళ్ళకి ఎజెండాగా ఉందని భావించాలా? ఎందుకంటే మాట్లాడిన మాటలు ఒక రకంగా ఉంటాయి, మరి వీటిలలో వచ్చే మాటలు ఇంకొక రకంగా ఉంటాయి. బ్యానర్ ఐటమ్స్గా వేసుకునే పరిస్థితికి దిగజారిపోయిందని భావించాలా కాంగ్రెస్ ఇవాళ తప్పుడు వార్తలన్నింటినీ కూడా? సినిమాల రిలీజ్ సంబంధించి త్వరలో విడుదల, త్వరలో అమెజాన్ లో స్ట్రీమింగ్, త్వరలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అని వేస్తూ ఉంటారు. త్వరలో అని వీళ్ళది ఎట్లుందంటే త్వరలో రుణమాఫీ, త్వరలో రైతు బంధు, త్వరలో రేషన్ కార్డులు, త్వరలో పెన్షన్లు, త్వరలో 500 బోనస్, త్వరలో 4000 పెన్షన్, త్వరలో గ్యాస్ సిలిండరు. ఇది మొత్తము త్వరలో. వీళ్ళు త్వరలో ఇంటికి పోవడం గ్యారంటీ అనేది మాత్రం ఖచ్చితంగా ఈరోజు తెలంగాణకి రకరకాల ప్రజల నిరసనల రూపంలో అది తెలియజేస్తా ఉన్నారు. ఒకటి నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే స్వేచ్ఛ గారు, ఇది ఇంత జరుగుతున్నది కదా, ఆబ్వియస్లీ కాంగ్రెస్ అధిష్టానానికి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు ఉంటాయి. ఆ రిపోర్ట్లు ఢిల్లీకి సంబంధించిన కాంగ్రెస్ వేగుల ద్వారా వస్తుంది. ప్లస్ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం అనేది ఒక అరాచక స్థాయిలో ఉంటది కాబట్టి ప్రతి కాంగ్రెస్ నాయకుడు పదే ఢిల్లీ పోడు, ఇక్కడ నుంచి ఉన్నవి లేనివి కూడా నిజాన్ని చెప్పాల్సిన పని లేదు. ఉన్నవి చెప్తే చాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోదు. ఈరోజు ఎట్లుందంటే అన్నమో రామచంద్ర అంటారు, మాకు ఇంత బుక్కెడు అన్నం పెట్టండి అని ప్రభువులను వేడుకుంటారు. ఈ రేవంత్ రెడ్డి అన్నం పెడితే చచ్చిపోయే పరిస్థితులు హాస్టళ్లలో చూసినాం మనం. సో ఇంతగా భ్రష్టు పట్టిపోయిన తమ పాలనని, తమ పార్టీని రాహుల్ గాంధీ గారు ఎందుకు మిన్నకుంటున్నారు అనేది ఒకటి అర్థం కావడం లేదు నిజానికి. ఎందుకంటే అంటే ఇక్కడ నుంచి సూట్ కేసులు పోతున్నాయి కాబట్టి అక్కడ సైలెన్స్ అనేది నడుస్తున్నది. ఈ పంపించినంత కాలమే రేవంత్ రెడ్డి పదవి కూడా ఉంటది కాబట్టి మిగతా వాళ్ళలో కూడా ఎందుకు ఒక కాంపిటేటివ్ వాతావరణం ఉంటుంది. కాంగ్రెస్ లో చాలా మంది మేమే ముఖ్యమంత్రి అభ్యర్థులు అని చెప్పుకునే వాతావరణం కనిపిస్తుంటది. అంటే ఆయన డబ్బులు పంపిస్తున్నాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పొజిషన్ లో కూర్చొని ఉన్నాడు. మనం ఎందుకు కూర్చోలేకపోతున్నాం? మనకి ఇంత అనుభవం ఉండి కూడా అన్నీ ఉండి కూడా మనం పంపించలేకపోతున్నాం కాబట్టి కూర్చోలేకపోతున్నామా అనే ఒక చర్చ కూడా జరుగుతుందని అంతర్గతంగా టాక్ నడుస్తుంది.
అంటే వీటిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? వాస్తవానికి స్వేచ్ఛ గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులలో అందరికంటే కూడా చాలా ఎక్కువగా ఆ అంటే రేవంత్ రెడ్డి కంటే కూడా అన్ని రకాల అర్హతలు ఉన్న నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒకటి అనుభవం లేదు. సరే, అనుభవం లేకపోతే వచ్చి నేర్చుకుంటాడేమో అనుకున్నారు. ఎస్. ఇప్పుడు సంవత్సర కాలం దాటిపోయింది. రాహుల్ గాంధీకి ఒకటి అర్థమైతలేదు, ఇప్పుడు చేతి నుంచి ఒకటిగా రాష్ట్రాలన్నీ జారిపోతున్నాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూసినా, జనరల్ గా సోషల్ మీడియాలో వస్తున్న అభిప్రాయాలు చూసినా కాసేపట్లో ఇంకా మొదలయ్యే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బొక్కబోర్లా పడబోతున్నది చాలా స్పష్టంగా అయితే శ్రీశైల్ గారు అంటే మిగతా చోట్ల కూడా కాంగ్రెస్ ఫెయిల్యూర్ కావడానికి కారణం రేవంత్ రెడ్డి అనేది చర్చ కూడా నడుస్తున్నది. అంటే ఇక్కడ వైఫల్యాన్ని చూసి వేరే స్టేట్స్ లో ప్రజలు కూడా భయపడుతున్న పరిస్థితి కాంగ్రెస్ కానీ ఇంకో చర్చ నడుస్తుంది. అవును, అది చాలా వాస్తవం. అది ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు పోయి ఆడ మహారాష్ట్రలోను హర్యానాలోను ఊదరగొట్టొచ్చిండు, తెలంగాణలో అద్భుతంగా చేస్తున్నాం, తెలంగాణ లాగానే మీ రాష్ట్రాన్ని చేస్తామంటే వాళ్ళు భయపడ్డారు. వాయమ్మ మా రాష్ట్రాన్ని తెలంగాణ చేస్తారంటని భయపడ్డారు. ఢిల్లీలో పోయి ఊదరగొట్టిండు, ఢిల్లీ వాళ్ళు కూడా భయపడ్డారు, అయ్యో మా తెలంగాణ అవుతుందేమో అని భయపడ్డారు. సో ఇట్లా తెలంగాణ అనేది ఒక బ్యాడ్ రోల్ మోడల్ గా ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీకి లేదా ఓటర్లకి అధిష్టానానికి అసలు ఎవరికైనా కూడా తెలంగాణని ఒక పొలిటికల్ గా బ్యాడ్ రోల్ మోడల్ గా రేవంత్ రెడ్డి ప్రొజెక్ట్ చేసిండు. ఎట్లా అయితే దావోస్ కేంద్రంగా నోటికొచ్చిన చెత్త మాట్లాడి అపహాస్యం పాలైందో, తెలంగాణలో ఈరోజు ఏమీ లేవు, అప్పుల పాలైంది, తెలంగాణ దివాలా పట్టింది అని తెలంగాణ ప్రతిభని, హైదరాబాద్ ప్రతిభని ఎట్లయితే కించపరిచి పెట్టుబడులు రాకుండా అడ్డుకున్నాడో, స్వేచ్ఛ గారు ఈరోజు ఏటా 16,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నది రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో. ప్రతి అంటే తెలంగాణని కాంగ్రెస్ నాశనం చేసింది. కాంగ్రెస్ ఈజ్ బ్యాడ్ మోడల్, కాంగ్రెస్ పరిపాలన వద్దు అనే ఒక అభిప్రాయం అన్ని రాష్ట్రాలు కూడా ఏర్పడే పరిస్థితి. సో ఎక్కడైతే రీసెంట్ గా ఎలక్షన్స్ జరిగినాయో ఆ స్టేట్స్ లో అదే రేవంత్ రెడ్డి ఏడికి పోతే ఆడాడ తెలంగాణ బ్యాడ్ రోల్ మోడల్ అనేది అర్థమైపోతా ఉన్నది. అంత దౌర్భాగ్యం, దురదృష్టకరమైన పరిణామాలు ఈరోజు తెలంగాణలో చోటు చేసుకున్నాయి. కాబట్టి ఒకటి, రాహుల్ గాంధీ గారు మీరు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అలిగి కూర్చున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ఈరోజు మీ పార్టీని బతికించుకోవాలి. ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటదా లేదా, లేకపోతే కార్పొరేషన్ల చైర్మన్లు ఇస్తారా లేదా, ఇవన్నీ సరే మీరు ఏదైనా సావండి. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు ఆడ చూస్తున్నాం, ఇడ బీసీల గురించి గొప్పగా నా జన్మ ధన్యమైందని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఈరోజు చిలుకానగర్ లో రాధికా గౌడ్ గారు మీకు శాపనార్థాలు పెడుతున్నారు. 20 సంవత్సరాలుగా నడుపుకుంటున్న పాలకేంద్రాన్ని కూల్చేస్తే నేనేం చేయాలంటున్నాడు. ఆమె పాలకేంద్రం కూలిపోయింది, మీ పాపాల కేంద్రమైన గాంధీ భవన్ ఎప్పుడు కూలిపోతుందని జనాలు ఆలోచిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన దున్నపోతు మీద వానబడ్డట్టుగా కాంగ్రెస్ అధిష్టానానికి అర్థం కావడం లేదు. సరే, పార్టీ అంతర్గత విషయాలు వాళ్ళ కర్మాన్ని వదిలేసినా తెలంగాణకి నష్టం జరుగుతుంది కదా స్వేచ్ఛ గారు. ఎట్లాంటి తెలంగాణ ఎట్లా అయిపోయింది? ఒక సంవత్సర కాలంలో 421 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏందండి, ఏం దారుణం ఇది. రైతు సంఘాలు కేసీఆర్ మీద చీటికి మాటికి పిడుగుకి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా కేసీఆర్ మీద రాళ్లేసిన వాళ్ళు ఈరోజు 7 ఉన్నారు. ఎందుకు అందరూ మేధావులందరూ మౌనంగా ఉన్నారు? ఎందుకు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా 10 మంది ఎమ్మెల్యేలకి రేపో మాపో వేటు పడుతుంది అనేది అర్థం అయిన తర్వాత కూడా ఇంకా ఈ రాజకీయ క్రీడలు తప్ప మీకు ప్రజల గురించి ఎందుకు పట్టడం లేదు అనేది ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది. ఖచ్చితంగా ఈ 1-2 మీడియాలు ఏవైతే వాళ్ళ తొత్తు మీడియాలు ఉన్నాయో వాళ్ళు ఎన్ని కథలైనా రాసుకోనండి స్వేచ్ఛ గారు. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాల ఇప్పుడు అని శ్రీశ్రీ అన్నారు కదా. అట్లా వీళ్ళు ఎన్ని మూసేసినా వీళ్ళ పాపాల పుట్ట పగలకమానదు, వాస్తవాలు బయటికి రాకమానవు. ఈ రోజు సోషల్ మీడియా విస్ఫోటనం తర్వాత ఎవరెన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు దాచాలనుకున్నా దాగని గోస ఈరోజు తెలంగాణ స్వేచ్ఛ. రజిత గారు అంటే
ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉందని అంటే, మేము తప్పుల తడకగా ఏమైనా చేస్తాం, దాన్ని మీరు అంగీకరించాల్సిందే. మేము అబద్ధాలు చెప్పినా మీరు అంగీకరించాల్సిందే. మేము ఏం చెప్తే దాన్ని అంగీకరించి మీరు గమ్మున ఉండాలి, సైలెంట్గా ఉండాలి, ఏం మాట్లాడొద్దు అనే వైఖరి కనిపిస్తుంది. సో అంటే దీని ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే ఎస్సీల వినతులన్నీ బుట్ట దాఖలని చూస్తున్నాం. అంటే 2011 జనాభా లెక్కలు వద్దని 8,000 వినతులు వచ్చినాయి. ఏకసభ్య కమిషన్కు కూడా అనేక సంఘాలు వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా ఏది కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మేము అంటే అది ఒక అసమానతకు దారితీస్తుంది. లక్షల మంది అన్యాయానికి గురవుతున్నారు. ఒక సోషల్ ఇంబ్యాలెన్స్కి కారణం అవుతుందని చెప్తుంటే కూడా కనీసం మినిమం ఆలోచన లేకుండా, ఎందుకంటే మరి రాహుల్ గాంధీ గురించి ఇప్పుడు మాట్లాడు కూడా తెలంగాణ ప్రజలు మాట్లాడుకుని కూడా వేస్ట్ అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎన్నిసార్లు కష్టం వచ్చినా ఆయన కనీసం తొంగి కూడా చూడని పరిస్థితి. ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇంకేదో సభ చూసుకుని వెళ్ళిపోయిండు, కానీ అక్కడ నిరుద్యోగులు గ్రూప్ 1 వాళ్ళంతా కూడా అరిగోసపడుతుంటే కనీసం అటువైపు తొంగి చూడని పరిస్థితి, కనీసం పిలిపించుకొని మాట్లాడలేదు. సో రాహుల్ గాంధీని కన్సిడర్ చేసే పరిస్థితి అయితే లేదు. కానీ అల్టిమేట్గా తీవ్ర నష్టం అయితే జరుగుతుంది కదా కాంగ్రెస్కి. అయినప్పటికీ కూడా అట్లానే మొండిగా ముందుకెళ్తుంది. అంటే అబద్ధపు హామీలు ఇచ్చి ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి వాళ్ళ రాష్ట్రంలో గద్దెకెక్కిర్రు. ప్రజల్లో వాళ్ళకు ఒక మొహం లేకుండా పోయింది. వాళ్ళ ఇస్తానన్న హామీలు ఎక్కడ ప్రజలు అడుగుతారో, ఎక్కడ తరిమి కొడతారో అన్న భయభ్రాంతుల్లో ఉన్నారు తప్పితే వాళ్ళ అధిష్టానం తెలంగాణకు వచ్చి మొహం చూపించే పరిస్థితుల్లో లేదు. ఒక విధానం లేదు, ఒక లెక్కపత్రం లేదు. తప్పుల తడకగా ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే జరిగింది అనేది వాస్తవం. ఇలా హైదరాబాద్లో చూస్తే కొన్ని ఏరియాలో 30% కూడా జరగలేదట. ఇలా బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఇలా వాళ్ళ సంఖ్య ఎందుకు తగ్గి చూపిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇలా కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మేము ఎందుకు వ్యక్తిగత సమాచారం ఇవ్వాలి, 57 రకాల వివరాలు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ఇలా కేసీఆర్ గారు ఒక్క రోజులో బ్రహ్మాండంగా ప్రజలందరూ కోఆపరేట్ చేస్తే అంటే అప్పుడు రేవంత్ రెడ్డి క్వశ్చన్స్ రేజ్ చేసింది, కానీ ప్రజలంతా కూడా వాళ్ళంతా వివరాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ కి ప్రజలు వెనక్కి భయభ్రాంతులకు గురి చేసిండ్రు. పర్సనల్ అంటే సంబంధం లేని క్వశ్చన్లు అడగడం వల్ల ఇప్పుడు ప్రజలు భయభ్రాంతుల్లోకి తిరుగుబాటు. నిజంగా వాళ్ళు చేసిన ఏదైతే మోసపూరిత హామీలు ఉన్నాయో ఇది కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోవాలి ప్రజలు. ఎందుకంటే కాంగ్రెస్ మీద ప్రజలకు నమ్మకం చచ్చిపోయిందండి. వాళ్ళకి ఏమాత్రం కూడా కోఆపరేట్ అంటే రేవంత్ రెడ్డి మీద ఉన్న విద్వేషం ఇలా అధికారుల మీద తిరుగుబాటు చేసిండ్రు. ఎవరైతే ఇంటికి వచ్చిండ్రో అధికారుల మీద చూపించారు ప్రజలు. నిజంగా ఆనాడు మిస్లీడ్ చేయబోయిండు ప్రజలను, కానీ ప్రజలు మన సైడే ఉన్నారు. ఇలా ఆనాటి సర్వే ప్రకారం బీసీల సంఖ్య 1,85,61,856 అంటే 51%. ముస్లింలతో కలిపితే కూడా 10% ముస్లింలతో కలిపితే మొత్తం బీసీల సంఖ్య 61%. ఆనాడు కేసీఆర్ గారు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వల్ల రిపోర్ట్ ఇంకొక వైపు అబద్ధాలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది. ఏంటంటే బీసీలకు సంబంధించి ఒకవైపు ఎట్లా తగ్గుతుంది సంఖ్య అని ప్రశ్న రేకెత్తుతుంటాయి. ఇంకొక వైపు వాళ్ళ అనుకూల మీడియాలో మాత్రం అంటే వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పెరిగింది బీసీల సంఖ్య పెరిగింది అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అవును, రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు 51% ఉన్న బీసీ జనాభా 46%కి తగ్గించి ఎట్లా చూపిస్తాడు రేవంత్ రెడ్డి గారు అనేది ఇలా ప్రధాన ప్రశ్న. ఇలా 1,64,00,000 బీసీ జనాభా ఎట్లా తగ్గింది? ఇది నిజంగా కూడా చాలా అంటే మనం మాట్లాడుకోవాల్సిన అంశం. ఇలా బీసీలను మోసం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో 42% రిజర్వేషన్ ఇవ్వాలని దాన్ని తుంగలో దొక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా బీసీ సంఘాలను మోసం చేసింది. బీసీల మీద ఎటువంటి ప్రేమ లేని ముఖ్యమంత్రి సడన్ గా బీసీ 5% ఎట్లా తగ్గి చూపిస్తాడండి? అంటే వాస్తవాలు అంటే ఇది వాళ్ళ అనుకూల పత్రికలో వేసుకున్న వార్త. అంటే ఇక్కడ ఉన్న ఏ ఒక్క లైన్ అయినా సరే ఇది నిజమని ప్రజలు అంటారా? ఓసీలు 6% తగ్గిండ్రు అంటూ మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి వెల్లడి. సైంటిఫిక్ మెథడ్ లో కులగణన సర్వే చేపట్టినము, కులగణనలో బీసీలు 5.5% పెరిగిండ్రు. ఇవి ఎక్కడైనా సరే బయటికి పోయి మాట్లాడితే ప్రజలు అవును, ప్రజలు కావచ్చు, అనేక బీసీ సంఘాలు కావచ్చు, ఎస్సీ సంఘాలు కావచ్చు, ఎవరైనా సరే వీటిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటువంటి మాటలను నిజంగా మేము సైంటిఫిక్ మెథడ్లో చేసిన అశాస్త్రీయంగా ఉంది అని అంటూ సంఘాలు వాళ్ళందరూ మీటింగ్స్ పెట్టుకొని దీన్ని ఇట్లానే కొనసాగి
కొనసాగిస్తే పరిణామాలు చూస్తారని హెచ్చరికలు జారీ చేశారు. అవునండి, వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్సీయే తగలబెట్టిండు కదండి. ఇలా సమగ్ర కుటుంబ సర్వే వివరాలను తగలబెట్టిన దాఖలాలు మనం చూసినాం కదా. వాళ్ళ పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్న దాఖలాలు కూడా చూసినాం. ఇంకెవరు నమ్ముతున్నారండి? ప్రజలు ఎక్కడ నమ్ముతారు చెప్పండి? వాళ్ళ పార్టీ నేతలే నమ్ముతలేరు వాళ్ళని. ఇలా బీసీల విషయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంత దగా చేసింది అనేది చూద్దామండి. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మన బీసీల గొంతు కోసి 51% నుంచి 5% తగ్గించింది కదా. జనాభాని ఎట్లా తగ్గించి చూపిస్తుందో ఇలా ప్రజలకు చెప్పాలి. ఎస్సీ వర్గీకరణ ఎవరైనా స్వాగతిస్తున్నాం, కానీ బీసీల విషయంలో జరిగిన అన్యాయం పట్ల పార్టీలకు అతీతంగా అందరూ కూడా కొట్లాడుతున్నారు. నిజంగా బీసీలకు ఈరోజు 42% ఏదైతే స్థానిక సంస్థల్లో ఇస్తా అని చెప్పిండో దానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్న ముఖ్యమంత్రి ఇట్లా చేయడం తప్పు కదండి. మరి ఇలా సర్వే ప్రకారం 5% తగ్గించి ఇలా 2014లో తెలంగాణ ఏర్పడినాక కేసీఆర్ సర్కార్ తొలిసారిగా రేవంత్ రెడ్డికి బీసీల మీద ప్రేమ ఉన్నదని, ప్రజల మీద ప్రేమ ఉందని ఎవరు కూడా భావించట్లేదు. అవును, రాష్ట్ర జనాభా 4 కోట్లకు చేరితే 4 కోట్లకు చేరితే ఆయన 2 కోట్లుగా చూపించి ఇలా సగానికి సగం తగ్గించిండు. అంటే ఎవరి అనుమతితో అట్లా చేస్తున్నాడు, ఎవరి సంఖ్యను తగ్గిస్తున్నాడు? ఇలా జిహెచ్ఎంసీ పరిధిలో 30% అసలు సర్వేనే జరగలేదంటున్నారు. మరి ఏ సర్వే రిపోర్టు ప్రకారం ఆయన సమగ్ర కుటుంబ సర్వే చేసిండు? ఏది కూడా తప్పుల తడకగా ఉంది, ఏదో నామకే వాస్తులాగా చేసిండు. ఎవ్వరు కూడా కోఆపరేట్ చేయలేదు, చేసినంత వరకు కూడా అది పర్ఫెక్ట్గా లేదు. ఏదో కాగితాలకే పరిమితమైంది తప్పిస్తే అది కరెక్ట్ సర్వే కాదు. అది మళ్ళీ పునర్ సర్వే చేయాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉంది ఏంటి? మరి సడన్గా ఓసీల సంఖ్య పెరగడం ఏంది అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. మరి కరోనా టైంలో ఓన్లీ బీసీలకే వచ్చిందా కరోనా? మరి ఎప్పుడైనా జనాభా డే బై డే పెరుగుతుంది తప్పిస్తే తగ్గుతలేదు కదా. మరి 5% బీసీల సంఖ్యనే తగ్గడం ఇక్కడ ఏంటనేది ముఖ్యమంత్రి గారే ఆన్సర్ చేయాలి. సో ఆయన చెప్పాలనుకుందే చెప్తాడు. ఇంతకుముందు మనం చూస్తున్నాం కదా, అంటే సార్ నెంబర్ 5.5% పెరిగిందని చెప్తాడు, కానీ ఈ వాస్తవాలు చెప్పే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఇక మరింత వివరంగా మిగతా అంశాలు మాట్లాడదాం. అంటే నిజంగా ఢిల్లీలో ఎవరిది కీలకంగా అధికారం ఉంటుందనే దానికి సంబంధించి బీజేపీ చాలా ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా తమకు అక్కడ పట్టు కోసం ప్రయత్నం చేస్తూ వచ్చింది, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ఫుల్గా వాటిని తిప్పి కొడుతూ వచ్చింది. సో ఫైనల్గా అల్టిమేట్గా ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఏం జరగబోతుందని భావించాలి. ఇటీవల రీసెంట్గా జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. స్వేచ్ఛ గారు, వాస్తవంగా చెప్పాలంటే మీరైనా నేనైనా మన ప్యానెల్లో ఉన్న రజిత రెడ్డి గారైనా మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి ఢిల్లీ రాజకీయాలతో మనకి ఒక ఇంట్రెస్ట్, అంటే ఒక పర్సనల్ గా అంటే పార్టీ పరంగా కానీ లేతే ఇతరత్ర వేరే బయాస్ ఉండదు కాబట్టి మనము చాలా ఆనెస్ట్ ఒపీనియన్ మనం ఎవరైనా కూడా మనం మాట్లాడుకోగలుగుతాం. స్వేచ్ఛ గారు, ఒకటి, ఢిల్లీలో గతంలో కాంగ్రెస్ పరిపాలించింది, షీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, బీజేపీ పరిపాలించింది, మదన్ లాల్ ఖురానా ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. తర్వాత కేజ్రీవాల్ గారు, ఈయన పుట్టుక ఇండియా అగేన్స్ట్ కరప్షన్ దగ్గర నుంచి మొదలైంది. అన్నా హజారే, ప్రశాంత్ భూషణ్ వీళ్ళు అవినీతికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం లేవనెత్తి ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ అనే పార్టీ ఒక ఎమర్జ్ అయింది. ఆ తర్వాత ప్రశాంత్ భూషణ్, అన్నా హజారే వాళ్ళంతా పలు కారణాలతో, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు పలు కారణాలతో కేజ్రీవాల్ గారికి దూరంగా పోయిండ్రు వాళ్ళు. అది వేరే చర్చ. అయితే కేజ్రీవాల్ గారు పరిపాలనకు వచ్చిన తర్వాత ఢిల్లీలో సమూలమైన మార్పులు చాలా తీసుకొచ్చారు. అది దేశమంతా కూడా పార్టీలకు అతీతంగా, సరే బయట ఒప్పుకోకపోయినా అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. ఆయన తీసుకొచ్చిన మొహల్లా క్లినిక్స్ కావచ్చు, లేతే రక్షిత తాగునీరు ఢిల్లీ నగర వాసులకి ఆయన అందించడం కావచ్చు, ఇంకా చాలా ఆయన ప్రజల మనసులు, ఆటో డ్రైవర్లకు ఆయన చేసిన, ఆటో డ్రైవర్లకు కేజ్రీవాల్ గారు ఏం చేసింది అనేది ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు నేర్చుకోవాలి, ఇక్కడ ఆత్మహత్యలు ఆపాలి. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఢిల్లీ, అట్లా కేజ్రీవాల్ గారు ఢిల్లీ వాసులకి చాలా చాలా గతంలో వారు చవి చూడని ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు కేజ్రీవాల్, స్కూళ్ళు అండి, ముఖ్యంగా స్కూళ్ళు కేజ్రీవాల్ గారు ఆయన విద్యకి ఇచ్చిన ఇంపార్టెన్స్, స్కూళ్ళని ఒక కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడము, కేసీఆర్ గారు కూడా అక్కడ పోయి వాటిని చూసి అప్రిషియేట్ చేశారు. ఆ స్థాయిలో కేజ్రీవాల్ గారు అభివృద్ధి సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా జరిగినాయి. దాన్ని అందరూ బీజేపీ వాళ్ళు కూడా ఇంటర్నల్ డిబేట్స్ లో ఒప్పుకుంటారు. కేజ్రీవాల్ మోడల్ రేపు పొద్దున అధికారంలోకి వస్తే వాళ్ళు కంటిన్యూ చేయాల్సిందే. ఎందుకంటే ఆయన అట్లాంటి ఒక మంచి ప్రెసిడెంట్ ఒకటి సెట్ చేసిండు, స్ట్రాంగ్ ఫుటింగ్ వేసిండు. అయితే కేజ్రీవాల్ గారిని మొదటి రోజు నుంచి కూడా బీజేపీ పార్టీ నిద్రపోయనీయలేదు. ఆడ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే చాలా వరకు అధికారాలు ఉంటాయి.
ఆ లెఫ్టినెంట్ గవర్నరు బీజేపీ ఎట్లా చెప్తే అట్లా వినేవాడు ఉంటాడు. బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిందే నడిచింది. సో కాబట్టి ఏంటంటే స్వేచ్ఛగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పని చేయించుకునే పరిస్థితి లేకపోవడం వల్ల కేజ్రీవాల్ గారు అనుకున్నంతగా చేయలేకపోయారు. రెండోది, బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చే రోజు కూడా ఈ రోజు పొద్దున కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీని పంపించిందండి. ఇప్పుడు ఇట్లా ఆయనని కట్టడి చేసి ఆయన మీద అన్ని రకాలుగా దాడి చేసి అటు మనీష్ సిసోడియాని కానీ కేజ్రీవాల్ గారిని కానీ జైల్లో పెట్టి ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని బీజేపీ అన్ని పనులు కూడా చేసింది. చేయాల్సిన చేయకూడని అన్ని పనులు దేశవ్యాప్తంగా ఎట్లయితే వాళ్ళు వ్యవస్థలను చేతిలో పెట్టుకుని ఆడిస్తున్నారో అట్లా చేసిరు వాళ్ళు. కేజ్రీవాల్ గారి ఆ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అసలు భారతదేశంలో కుంభకోణాలే జరగనట్టు, ఏ కుంభకోణాలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇన్ని ఆస్తులు అంటే సంపాదించుకున్నట్టు వాటన్నిటికీ బీజేపీ సంబంధించి ఒక పూర్తి వివరణతో ప్రజల ముందుకెళ్లే ప్రయత్నం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది. ఎందుకంటే మా మీద ఎన్ని కుట్రలు చేసినా మేము ఒక స్టేబుల్ గా ఉన్నాము, మేము కలిసికట్టుగా మేము ఒక సిద్ధాంతానికి కట్టుబడి ముందుకెళ్తున్నాము అని నిజంగా వాళ్ళు ఒక డాక్యుమెంటేషన్ రూపంలో కూడా ప్రజల ముందుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు చెప్పినట్టే ఆ సందర్భంలో నిజంగా కుటుంబ పరిస్థితులు, ఇంట్లో ఉన్న వాళ్ళు సీరియస్ గా సిక్కున్నప్పటికీ కూడా ఏదేమైనా సరే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఎట్లా అయితే అట్లా అయింది, మేము ఎదుర్కొని నిజాయితీగా ముందుకెళ్తాము అని చెప్తున్నామని ఆమ్ ఆద్మీ ప్రచారం చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే ఎన్నికలకు ముందు అంటే వీటన్నిటిని కూడా నిజంగా ఆమ్ ఆద్మీ ఎటువంటి పనులు చేసింది అనే దాన్ని ప్రజలు ఇంతకుముందు మీరు కూడా చెప్పిండ్రు. సో వీటన్నిటిని గుర్తుంచుకొని ప్రజలు వీటన్నిటిని బేరీజు వేసుకొని ఆలోచించరు అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ఒక హోప్ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవాళ. ఒకటి స్వేచ్ఛ గారు, నేను రాజకీయాలు పక్కన పెట్టండి, మన పొలిటికల్ రిలేషన్స్ పక్కన పెట్టండి, ఒక సమాజం బాగుండాలి అనే ఆలోచన చేసే వాళ్ళుగా మీరైనా నేనైనా రజితారెడ్డి గారైనా మనం ఎవరైనా కోరుకునేది ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పరిపాలన ఉండాలి. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉండాలి. అట్లా చూస్తే కనుక కేజ్రీవాల్ గారికి ఇప్పటికే చాలా మంచి మార్కులు పడ్డాయి. తప్పిదాలు అనేవి జరిగి ఉంటాయి, స్కాములు కొన్ని జరిగి ఉంటాయి. ఆ స్కాములకు సంబంధించి కూడా నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే అక్రమార్జన వేరు, అనైతికం వేరు. బీజేపీ పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా చేస్తున్న అనైతికమైన పనులు, మేము కుంభకోణాలు చేయము, మా వాళ్ళు సంపాదించుకోరు, మా వాళ్ళకి ఆస్తులు లేవు, మేము పెళ్లిళ్ళు చేసుకోము, మేము దేశానికి అంకితం అవుతాము అని చెప్పే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఎన్ని రకాల అనైతికమైన పనులు దేశవ్యాప్తంగా చేస్తున్నారో, మణిపూర్ లో ఏం చేసిండ్రో అన్ని కూడా చూసినాం. కోవిడ్ సంక్షోభంలో రైతుల వలసపోతున్న వాళ్ళకి ట్రైన్లకి మీరు పైసలు మీరే పెట్టుకోవాలి టికెట్లు అని చెప్పిన ఘనమైన బీజేపీ యొక్క అనైతికత ముందు ఈ చిన్న చిన్న స్కాములనే ప్రజలు పట్టించుకోకూడదని నేను భావిస్తున్నాను. లిక్కర్ స్కామ్ కి సంబంధించి అటు కేజ్రీవాల్ గారిని కానీ ఇటు కవిత గారిని కానీ ఎంత ఇబ్బంది పెట్టింది బీజేపీ పార్టీ. వాళ్ళ హయాంలో జరుగుతున్న వేలాది కోట్ల లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ అనుంగు మిత్రులకు దోచిపెట్టిన బీజేపీ పార్టీ, దేశం నుంచి వాళ్ళు తరలి వెళ్ళిపోవడానికి సహకరించే బీజేపీ పార్టీ 100 కోట్ల రూపాయల, అది 100 కోట్లు ఉందో 50 కోట్లు ఉందో ఎంత ఉందో గానీ అది లేనిపోని దానికి అబండాలు కల్పించిన విషయం ఢిల్లీ ఓటర్లు కాసేపట్లో తెలుస్తుంది. మరి వాళ్ళు గ్రహించిండ్రా లేదా బీజేపీ చెప్పే మాటలకి ఈ రోజు ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, అఖండ భారత్ అవి ఇవి అంటూ వీళ్ళు చెప్పే ఊదరగొట్టే మాటలకి ప్రజలు ఏమన్నా మొగ్గు చూపుతున్నారనేది కాసేపట్లో మనకు తెలుస్తుంది. కానీ అయితే ఒక మంచి రాజకీయం ఉండాలి, ప్రజలకి అన్ని అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం అందాలి. ఎట్లయితే కేసీఆర్ గారు మాట్లాడుతున్నారో అట్లా నిజానికి కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా కూడా అట్లాగే ఉండాలి. దేశం మారాలి. స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా 8 దశాబ్దాలు కావస్తున్నా కూడా ఇంకా దౌర్భాగ్యం ఎందుకు మనకి? ఇంకా మనము చిన్న చిన్న గుండు సూదిలు, చైనా మాంజాలు కూడా మన సుల్తాన్ బజార్ లో చైనా వాళ్ళే ఎందుకు దొరుకుతాయి? ఇంత విస్తృతమైన మానవ సంపద ఉన్న మనం ఎందుకు సృష్టించలేకపోతున్నామనే ఈ పాలసీలు కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు, కేసీఆర్ మాట్లాడుతున్నారు. నిజానికి చాలా మంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మాజీలుగా ఉన్న వాళ్ళు ఈరోజు దేశంలో మాట్లాడుతున్నారు. అట్లాంటి ఒక ఆల్టర్నేటివ్ వాయిస్ కి బలం రావాలంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాల్సిన అవసరం అయితే ఉందని నేను భావిస్తున్నాను. సరే, ప్రజా తీర్పులు ఎట్లుంటారనేది మనం చెప్పలేము. రెండోది, బీజేపీ గెలవకూడదు, ఆమ్ ఆద్మీ గెలవాలి అనడానికి ఒక తెలంగాణ వాసిగా నాకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఏం లేవు. నేను ఏ పార్టీ, ఆ 2 పార్టీల సభ్యుని కూడా కాదు. కాబట్టి ఏంటంటే మనం ఆబ్జెక్టివ్ గా మాట్లాడుకునే అంశం ఇది. ఖచ్చితంగా ఢిల్లీ ప్రజలు
విచక్షణతో తీర్పు ఇచ్చి ఉంటారని నేను భావిస్తున్నా సత్యం. ఎస్ సరే మరికొన్ని గంటల్లో ఒక క్లారిటీ అయితే రాబోతుంది. సో మనం మిగతా అంశాలు చర్చిద్దాం. రజిత గారు, ప్రధానంగా కాంగ్రెస్ ఏం చేస్తుందంటే తమ వైఫల్యాలని ఇంకా స్టిల్ ఇప్పుడు చెప్పుకోవాలంటే అంటే వాళ్ళకి సిగ్గు అనిపించాలి, షేమ్ అనిపించాలి. ఎన్నిసార్లు కొత్తలో అంటే చెప్పుకున్నారు కానీ మళ్ళా అన్నిటికీ కారణం ప్రతిపక్షమే అని చెప్పుకుంటా ఆరోపణలు చేసుకుంటూ పోతుంది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరు మా వైపు ఉన్నారు, మా కష్టం వచ్చినప్పుడు ఎవరు మాకు అండగా ఉన్నారు, ఎవరు మా సమస్యకు ఒక పరిష్కారం చూపుతున్నారు అని ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. అంటే తాజాగా బీసీ కులగణనకి సందర్భంలో కూడా కాంగ్రెస్ లిటరలీ క్లియర్గా బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుంది అనేది అన్ని వైపుల నుంచి వస్తున్న వాదన. అంటే ఎందుకు అనవసరంగా ఈ సందర్భంలో లేనిపోని అంశాలు నెత్తిన పెట్టుకొని కొరివితో తలగొక్కున్న పరిస్థితి తెచ్చుకున్నదా కాంగ్రెస్ అనేది కనిపిస్తుంది. అది ప్రూవ్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని భావించాలా? ఎందుకంటే నిజంగా అంటే సెల్ఫ్ గోల్ వేసుకుంది, ఆత్మహత్య సదృశం అంటారు కదా, అట్లా చేసుకున్నది కాంగ్రెస్ అనవసరంగా ఈ టైంలో పెట్టుకొని అని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? కాంగ్రెస్ మొదటి నుంచి కూడా అనవసర విషయాలనే తెర మీదకి తెస్తుంది. మనం గత సంవత్సరం నుంచి కూడా చూస్తున్నాం. సంవత్సర పరిపాలన ఎట్లుందంటే గత ప్రభుత్వాలను విమర్శించుకుంటా, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని నిందించుకుంటా, దూషించుకుంటా, కట్టిన కట్టడాలను కూల్చేసుకుంటా, ఏదో మభ్యపెట్టి ఏదో మాయ చేసి 1 year గడిపినరు. ప్రజలు రియాలిటీకి వచ్చిర్రు. ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు ప్రజలు. ఈ ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి అనేక పన్నాగాలు వన్నుతూ అందులో ఈ కులగణన కూడా తీసుకొచ్చిండు. ఈ కులగణన ద్వారా బీసీలకు ఏమైనా మంచి జరుగుతుందా అంటే అది కూడా తప్పుల తడకగా చేసుకున్నాడు. ఇలా 5% తగ్గించి చూపిస్తున్నాడు. అంటే మరి అది ఆయన ఉద్దేశం ఏంది? బీసీలకు ఎందుకు అన్యాయం చేయాలని ఆయన ఒక కుట్ర పన్నుతున్నాడు. ఆయన ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు ఇస్తా అని మభ్యపెట్టి ఇలా ఓట్లు వేయించుకొని మరి అధికారంకి వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది ప్రజలు గమనించిర్రు. ఆయన ఏది లేదండి, అన్నీ కూడా వచ్చినప్పటి నుంచి కూడా డైవర్ట్ చేస్తూ మభ్యపెడుతూ ఏమీ చేయకుండా అటు అధిష్టానం దగ్గర కూడా ఏమీ లేదు ఈయనకు. నిజంగా ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీని అసహించుకుంటున్నారు, చీదరించుకుంటున్నారు. వీళ్ళు ఏ పని మొదలుపెట్టినా నలుగురికే అందుతుంది. ఏ సంక్షేమ పథకాలు అవలంబిస్తున్నా ఏది కూడా ఫోటోలకే పరిమితం చేసుకుంటున్నారు. కానీ ఇలా గ్రౌండ్కి పోతే ఏ ఒక్కరు కూడా ఫలితాలు అందిన తీరు లేదు. ఇలా ప్రజలు ఫోటోషూట్ అన్నారు కాబట్టి గ్రామ సభలకు సంబంధించి ఆ సందర్భంలో పథకాల ఇంప్లిమెంటేషన్ తక్కువ సంఖ్య ఉన్న దగ్గర, తక్కువ లబ్ధిదారులు ఉన్న గ్రామాలని మరీ ఎంపిక చేసుకొని అక్కడ కూడా వాళ్ళందరికీ ఇంప్లిమెంట్ చేసిన అంటే ఏం లేదు, వాళ్ళ ఒకరికి ఇచ్చి ఫోటో దిగి మిగతా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం చేసిన పరిస్థితి. అదే కాన్స్టిట్యున్సీకి ఒక్క ఊరును సెలెక్ట్ చేసుకోవడం ఏంది, ఆ ఒక్క ఊర్లో నలుగురికి ఇచ్చుడేంది, మరి ఏ ప్రాతిపదికన ఇస్తున్నాడు? ఇప్పుడు 500 గ్యాస్ అన్నాడండి, మరి దాంట్లో తెల్ల రేషన్ కార్డుల సంఖ్యను తగ్గించి ఓన్లీ ఒక 4-5 చూపించి ఫోటోషూట్లు చేసుకున్నారు. అది మనం అంతా చూసినాం. మరి 500 బోనస్ అన్నాడు, అది కాస్త బోగస్ చేసుకున్నాడు. ఏది కూడా వాళ్ళు పథకాలు ఏదైతే ప్రారంభించారో అవి ఓన్లీ నలుగురికి, మరి కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారా, నిజమైన లబ్ధిదారులకే ఇస్తున్నారా? మరి రేషన్ కార్డుల సంఖ్యలు తగ్గి చూపించడంలో ఆంతర్యం ఏముందో ప్రజలకు అర్థం కావట్లేదు. మరి ఏది కూడా వాళ్ళు ఇస్తారన్న పథకం నలుగురికే ఎందుకు? మరి ముందే చెప్పాలి కదా, మేము ఏది ఇచ్చినా సగమే చేస్తాం, సగం మంది ప్రజలు మాత్రమే మా కిందికి వస్తారు, మరి ఆ సగంతోనే ఓట్లు వేయించుకోవచ్చు కదా. మరి సబ్బండ వర్గాలను మోసం చేసుకుని సబ్బండ వర్గాలకు మా ఫలితాలు అందుతాయని చెప్పి మా ఫలాలు ఏవైతే ఇస్తామని చెప్పిండ్రు అబద్ధాలు ఎందుకు చెప్పిండు? ఏది లేదండి. ఒక్కటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ అవినీతి తగ్గాలన్నా, సంక్షేమ ఫలాలు అందరికీ అందాలన్నా కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో యథావిధిగా అమలు చేయాలన్నా మళ్ళా బీఆర్ఎస్ పార్టీయే రావాలి. కేసీఆర్ గారు అవలంబించిన పాత పథకాలు ఎట్లయితే ప్రజలకు మళ్ళీ చేరాలో, ఎట్లయితే మళ్ళా రాష్ట్రం సుభిక్షంగా మారాలో, 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మళ్ళా కొనసాగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే రావాలి. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు చెంపపెట్టిన వీళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆ విషయంలోనే కాంగ్రెస్ భయపడుతున్నది అనేది మొత్తం ప్రధానంగా చర్చ జరుగుతుంది. శ్రీశైల్ గారు, అంటే బీసీల అంశానికి వచ్చేసరికి అంతా కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే మిగతా అనేక విధాలుగా అన్యాయం చేస్తూ వచ్చిండ్రు, మాట్లాడుకుంటూ వచ్చిండ్రు, కానీ ఇది చాలా పెద్ద అంశము, నిజంగా లక్షల మందికి అన్యాయం జరగబోతుంది అనేసి మనం చూస్తున్నాం, డైలీ చూస్తున్నాం. ఇప్పుడు మనకి ప్రొఫెసర్స్ మురళీ మనోహర్, తిరుమలి సమ్మయ్య అనే ప్రొఫెసర్స్ వాళ్ళంతా కూడా ఇప్పటికైనా నిపుణుల కమిటీ వేయాలి, కులగణన మీద చిత్తశుద్ధి లేదు. అంటే మేధావులని చెప్పే వాళ్ళంతా, చదువుకున్న వాళ్ళంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ సంఘాలు కూడా వాళ్ళు మీటింగ్స్ పెట్టుకొని అల్టిమేటం జారీ చేస్తున్నాయి, హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇది కొనసాగిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే అందరూ మాట్లాడుతున్నారు, ఇంకా తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే అరాచకాలను ఇంకా సహించేది లేదు అన్న ఒక సంకేతం వచ్చిందని భావించాలా?
ఇప్పుడు స్వేచ్ఛ గారు ఈరోజు బీసీలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పింది బీఆర్ఎస్ పార్టీ చెప్పిన లెక్కల కంటే కూడా బీసీల శాతం మేమే ఎక్కువ, మా సర్వేలోనే ఎక్కువ తేలింది అని అంటూ ఆయన ఒక అబద్ధం ఏం చెప్తున్నాడంటే ముస్లింలలో ఉన్న బీసీలను కూడా కలిపితే పెరుగుతుంది అని అంటున్నాడు. ఎస్. ఒక విషయము, ముస్లింలలో ఉన్న బీసీలకి ముస్లిమేతర బీసీలకి ఈరోజు ఆయన గొడవ పెడతా ఉన్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, పార్టీ పదవులు కావచ్చు, ప్రభుత్వ పదవులు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఒక బీసీలకు మేము ఇస్తున్నాము, బీసీలకి 42% మేము ఇస్తున్నాము, లేతే పెంచిన దాన్ని కూడా ముస్లింలలో కలిపి వాళ్ళకి ఇస్తున్నామని అంటే ఇక్కడ రెండు అన్యాయాలు జరుగుతుందండి. ఒకటి బీసీలకు జరుగుతుంది, రెండు ముస్లింలకు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఒక ముస్లింకి ప్రభుత్వ పదవో పార్టీ పదవో లేదా ఒక టికెటో ఇచ్చినప్పుడు ఆ ముస్లిం కనుక బీసీ అయి ఉంటే అది ముస్లిం కోటా కింద మీరు చూపిస్తారా, బీసీల కింద చూపిస్తారా? ముస్లింలకి బీసీలకి తగులు పెట్టడం కాకపోతే ఇది ఏంది ఇది? సో ఈ రోజు ఈయన ఏం చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డి గారు పరిపాలన చాతకాక తన అసమర్థతతో చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తుంటే చెప్పుకోవడానికి మొహం లేక ఆయన ఇట్లాంటివన్నీ అంటే డ్రామా షోస్ నడిపిస్తా ఉన్నాడండి. స్పెషల్ షోస్ పర్మిషన్ తీసుకుని సినిమాలకు ఎట్లయితే వేస్తారో ఈయన కూడా అట్లా కొద్ది రోజులు అల్లు అర్జున్ది నడిపిస్తాడు, ఇంకొద్ది రోజులు హైడ్రా అంటాడు, ఇంకొద్ది రోజులు మూసీ సుందరి. ఇవన్నీ నువ్వు మేనిఫెస్టోలో చెప్పినావా రేవంత్ రెడ్డి? రజితారెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ మాట ఒకటి అన్నారు ఇందాక, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు పరచాలన్నా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అమలు కావాలన్నా కూడా కేసీఆర్ గారు రావాల్సిందే అని ఆమె ఒక మాట అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ మాట అది. ఎందుకంటే రైతు బంధు కేసీఆర్ పిచ్చకుంట్ల 10,000 ఇస్తున్నాడు, నేను 12,000 ఇస్తా అని అది తగ్గించిండు. కౌలు రైతులకు ఇస్తా అని ఆయనకి ఇప్పటిదాకా భరోసా లేదు. నిన్ననే ఒక కౌలు రైతు జమ్మికుంటలో చనిపోయిండు. ఈ ఉచిత బస్సు తప్ప మిగతా ఏ హామీలు నెరవేర్చలేదు. రేపు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చి ఫెయిల్ అయిందో దానికంటే ఓ 10 రూపాయలు ఎక్కువనే ఇస్తాడు కానీ తక్కువ ఇవ్వడు. ఆ రకంగా రజితారెడ్డి కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్. నాట్ ఓన్లీ ఇంట్రెస్టింగ్, ఇట్స్ ఆల్సో వ్యాలిడ్. ఎవరైనా అరే కాంగ్రెస్ మేనిఫెస్టో కేసీఆర్ ఎట్లా అమలు చేస్తాడని అనుకుంటారేమో కానీ కేసీఆర్ దానికంటే ఎక్కువనే చేస్తాడు, ఎందుకంటే ఆయన చేసి చూపించాడు కాబట్టి. సో ఈ రోజు ఇంత గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పుడు మరింత ఎస్సీ వర్గీకరణ కానీ ఇప్పుడు మేము చేసినాం, తీర్మానం పాస్ చేసినాం, కేంద్రానికి పంపించినాం, మీరు ఇంకా చేసుకోండి అని ఆయన తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, కానీ అది సాధ్యం కాదు. ఒకటి, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తప్పుల మీద చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముంచుతా ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. నేను ప్రధానంగా ఏం చెప్తున్నా అంటే అందరూ కూడా అధిష్టానము వీళ్ళ మీద కోపంగా ఉంటుంది అంటున్నారు, కానీ నేను ప్రధాన దోషి అధిష్టానం అంటానండి. ఎందుకంటే తప్పు చేసేవాడు దోషి, ఆ తప్పుని సహించేవాడు రకరకాల కారణాలతో, అది ముడుపులు అందుకుని కావచ్చు, లేతే ఒక లెథార్జీ కావచ్చు, దేని వల్లైనా ఆ తప్పును సహిస్తున్న వాడు మాత్రం దుర్మార్గుడు అంట. అంటే అల్టిమేట్ గా ఒక చర్చ ఏం జరుగుతుంది అని అంటే ఆల్రెడీ కొన ఊపిరితోనున్నది కాంగ్రెస్ పార్టీ, ఆ కొన ఊపిరితోనున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గొంతు విసికేస్తాడన్న ఒక చర్చ నడుస్తుంది.